ಫೌಂಡೇಶನ್ ನಮ್ಮ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಅವರೊಂದಿಗೆ ಖ್ಯಾತ ದಕ್ಷಿಣ ಭಾರತದ ಖ್ಯಾತ ನಾಯಕ ನಟರು ಶ್ರೀಮಾನ್ ಕುಮಾರ್ ಸರ್ ಅವರು ಹಾಗೂ ಇತರ ಎಲ್ಲ ಗಣ್ಯರು ಇದೀಗ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂಭಾಗಕ್ಕೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. అండి ఈరోజు నాకు చాలా విశేషమైన ఒక రోజు, చాలా అసలు మోస్ట్ మెమరబుల్ రోజు అని చెప్పొచ్చు. అదేంటంటే మా మిత్రుడు కిరణ్, మీ అందరికీ తెలుసు, వ్యాపారస్తుడు. ఆయన ఎప్పటి నుంచో ఏంటంటే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలి అని నాకు చెప్తూనే ఉన్నారు. నాకు కొంచెం షూటింగ్స్ కారణం వల్ల నేను ఆయనకి సహకరించలేకపోయాను. కానీ ఈసారి మట్టుకు ఏంటంటే మీరు రావాలన్నా ఉన్నప్పుడు ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కిరణ్ గారు ఆయనకి బిజినెస్ ఎన్ని ఉన్నప్పుడు విద్య విషయంలో అందులో ముఖ్యంగా ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇస్తే వాళ్ళు స్కూల్ బుక్స్ దాంట్లో పెట్టుకుంటారు. చదవడానికి వాళ్ళకి ఏంటంటే ఎన్నో బుక్స్ మోసుకొని వెళ్ళాలంటే బ్యాగ్ లేకపోతే ఇబ్బంది చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈరోజు 1500 మందికి ఈరోజు బ్యాగ్స్ ఆయన చేస్తున్నారు. సో ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. యూత్ చాలా మంది ఎంతో మంది డబ్బు ఉంటుంది, దేని ఖర్చు పెడుతుంటారు. కానీ ఇలాంటి ఒక మనిషి ఇన్స్పిరేషన్ తీసుకొని పిల్లలకి విద్య విషయంలో ఆయన తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొని విద్య అనేది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు డబ్బు ఉన్నా లేకపోయినా విద్య ఉంటే అది చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ పేదవాడు కోటీశ్వరుడు అంటే ఏం లేదు. మీరు బాగా చూసుకున్నారంటే ఈరోజు దాదాపు పెద్దవాళ్ళందరూ కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఎలా వచ్చారు వాళ్ళు ఏమో ఫ్లూక్లో రాలా, వాళ్ళు విద్య గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకొని తర్వాత సిటీకి వచ్చి సిటీలో నేర్చుకొని చేశారు. ఆ విధంగా కిరణ్ గారు ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. ఆ ఉద్దేశంతో కూడా నేను వచ్చాను. కానీ మధ్యలో ఆయన ఒక విషయం నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా కేసీ రెడ్డి గారి గురించి మీకు తెలుసా అన్నారు. నాకు తెలియదండి అన్నాను. అదేంటి సార్ మీకు తెలియదు అంటే నిజంగా నాకు తెలియదండి, తప్పుగా అనుకోతాను. కేసీ రెడ్డి గారు కర్ణాటక ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయనే అండి, అసలు ఆయన ఊరికే మనం వెళ్తున్నాం, అక్కడే ఇది జరుగుతుంది అన్న. నేను ఆశ్చర్యపోయాను, నమ్మలేకపోయాను. అదేంటి కేసీ రెడ్డి గారు? అవునండి, కేసీ రెడ్డి గారే సీఎం, ఆయన నెహ్రూ గారు వస్తానని చెప్పి రోడ్డు వేశారు అన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తున్నాను కిరణ్, ఎందుకంటే ఇలాంటి ఒక మహా గొప్ప వ్యక్తి ఆయన ఊరికి అడుగు పెట్టడమే చాలా అదృష్టమైన విషయం అని చెప్పేసి ఈరోజు వచ్చాను. మరి ఇక్కడ సార్ ఉన్నారు, ఇక్కడ పక్కనే వెంకన్న గారు ఉన్నారు. మరి ఆ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి అక్కడ భోజనం చేశాను, ఆ గదిలన్నీ చూశాను. చాలా అదృష్టవంతం ఆయన మనవాడితో ఈరోజు నేను టైం గడపడం. అలాగే శివుడు గుడికి వెళ్ళాం, పురాతన గుడి ఉంది ఇక్కడ. అక్కడ రాళ్ళ మీద చూస్తే సారే చూపించారు, అక్కడ అరవంలో కూడా రాసి ఉంది, తెలుగులో కూడా రాసి ఉంది. సో అన్ని అంటే మన అందరూ ఒకటిగా ఉండాలి, మన అందరూ కలిసి ఉండాలి. ఇది భారతదేశం, మనందరూ కలిసి ఉండాలి. రాష్ట్రాలు విడివిడిగా ఉన్నా, భాషలు విడివిడిగా ఉన్నా. చూడండి ఇలాంటి ప్లేస్ లో తెలుగు మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడుతున్నారు, అరవ మాట్లాడుతున్నారు. ఈ విధంగా అందరూ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ప్రపంచం చూస్తే ఎక్కడ చూసినా అసలు గొడవలు జరుగుతాయి. మన భారతదేశం బార్డర్ తప్ప మీరు చుట్టూ ఎక్కడ చూసినా గొడవలు జరుగుతాయి. చైనా తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, రష్యా తీసుకోండి, తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఎక్కడ చూసిన భారతదేశం ఒకటే ఊరు ప్రశాంతంగా ఉంది. ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు. మనం ఇలాగే ఉండాలి, అన్ని కలిసి ఉండాలి అనే ఉద్దేశం నాకు నేను చెప్తున్నానండి. యూత్ అందరికీ అందరూ పైకి రావాలి. అందరూ కిరణ్ అన్న పూర్తిని తీసుకోండి. ఆయన టీకేఆర్ ఫౌండేషన్ మీద ఎన్నో సోషల్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేశారు, నన్ను పిలిచారు, బట్ నేను రాలేకపోయాను. నాకు ఒక తమ్ముడు లాగా, ఒక మంచి మిత్రుడు, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఇలాగే ఎంతో మంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి ఆయన ఉపయోగపడాలి. ముఖ్యంగా యూత్, నెక్స్ట్ యూత్ కి ఆయన ఒక బలమైన ఒక నాయకుడు అవ్వాలి, అందరిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాయకుడు అన్నవాడు ఆయన దారి చూపించాలి, చెప్తారు ఈ నోస్ ద వే, ఈ గోస్ ద వే, ఈ షోస్ ద వే. అట్లా కిరణ్ ఆ విధంగా అందరికీ దారి చూపించి మరి పేద విద్యార్థులు, పేదవాళ్ళకి ఒక మార్గం చూపించి ఆయన బిజినెస్ లో మంచి అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆ భగవంతుడే కోరుకుంటున్నాను. ఈరోజు ఆత్మ గారు ఉన్నారు, ఆత్మ గారు వచ్చారు. ఆయనకి ఎంతో మందిని ఈ రోజు నేను కలవడం జరిగింది. ఇంత గొప్ప వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారనే విషయం నాకు ఈ రోజు తెలిసింది. ఈ ఊరు ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పైకి రావాలి. ఇంకా ఈ ఊర్లో ఉన్న అందరూ పెద్ద పెద్ద ఉన్నత స్థాయి, ఒక రాజకీయం కాకుండా వ్యాపారం, విద్య, వైద్య అన్నింటిలో రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ అభిమాన ఆశీర్వాదాలు 47 సంవత్సరాలుగా నా మీద ఎలా
ఎలా ఉన్నాయో అదే మాదిరిగా ఉండాలి. అదే మాదిరిగా నేను మంచి మంచి సినిమాలు మీ అందరూ తెలుసు, యాక్షన్ తో పాటు రొమాంటిక్ తో పాటు దేవుడి సినిమాలు, వెంకటేశ్వర స్వామి అన్నమయ్యలో రామదాస్ క్యారెక్టర్ లో రాముడు వాళ్ళ క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి ఇలాంటి మంచి మంచి దేవుడి పాత్రలు కూడా చేస్తూ మిగతా సినిమాలు కూడా చూస్తూ మంచి మెసేజ్ ఇస్తున్న సినిమాలు చేస్తూ ఆ విధంగా మీ ఆశీర్వాదాలతో నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోర్డర్ ఏరియాలో ఏమి ఆర్మీ వాళ్ళకి కొన్ని హెల్ప్ చేస్తున్నారు, చూడండి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అప్పుడు కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు అందరూ డబ్బులు ఇచ్చారు. అంటే మా సినిమా వాళ్ళందరూ కలిసి ఫండ్ కలెక్షన్ ఏదో ఇచ్చినప్పుడు అప్పుడు మా మిస్సెస్ ని నేను అడిగాను, మనం ఏం చేద్దాం, డబ్బు మనం ఎంత ఇచ్చినా ఇంకొకరు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే అదే వాల్యూ ఎక్కువ వెళ్తుంది కదా అని ఆవిడ అంది. అవును నిజమే, కానీ ఇప్పుడు ఏదో చేయాలి కదా అన్నప్పుడు మాకు హైదరాబాద్ దగ్గర కొన్ని ఎకర్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. అక్కడ అది హైదరాబాద్ నుంచి ఒక గంట దూరం ప్రయాణం ఉందన్నమాట. అది మేము యాక్చువల్గా ఒక స్టూడియో, తర్వాత వచ్చేసి ఒక ఆయుర్వేద కాదు ఆల్టర్నేటివ్ మెడిసిన్ రిసార్ట్, అంటే ఆయుర్వేద, ఎలోపతి, హోమియోపతి, యునాని ఇది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ రిసార్ట్ కింద చెయ్యాలి. ప్లస్ అక్కడ ఒక వేద పాఠశాల ఇలాంటివి చేయాలని చెప్పి మేము అనుకున్నాం. అది పెడితే ఆవిడేం చెప్పిందంటే దాంట్లో నుంచి అంటే కొంచెం అప్ అండ్ డౌన్ అంటే గుట్టలు అవన్నీ ఉంటాయి. సో ఫ్లాట్ ల్యాండ్ ఉంది, దాదాపు ఒక 100 ఏకర్ వరకు ఫ్లాట్ ల్యాండ్ ఉంది. మిగతా ల్యాండ్ కూడా ఉంది, కానీ కరెక్ట్ ల్యాండ్ మనం ఏం చేద్దామంటే కార్గిల్లో చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి అంటే చిన్న చిన్న హౌసెస్ లా కట్టేసి, ఎందుకంటే ఇల్లు లేకుండా చాలా మంది తిరుగుతున్నారు, వాళ్ళకి చేద్దామని చెప్పి ఐడియా ఇచ్చింది మా మిస్సెస్ శిరీష. సో ఆ విధంగా ఏంటంటే ఆ రోజు అనౌన్స్ చేసాం, ఆ విధంగా అది ప్రాసెస్ లో ఇంకా జరుగుతుంది. సో నాకేంటంటే సినిమా ఫీల్డ్కి వచ్చాం, ఏం చేసాం, డబ్బు సంపాదించాం, డబ్బు పోగొట్టుకుంటాం, మళ్ళీ సంపాదించుకుంటాం, ఏం చేసాం అని నేను చాలా వాటికి నేను ఆలోచించేవాడిని. ఎందుకంటే ఒకటి చేస్తే దాని మీద ఇంకోటి చేస్తాడు, మర్చిపోతుంటారు. ఈ విధంగా నాకు ఐడియా ఇవ్వడంతో దేశాన్ని రక్షిస్తున్న సైనికులకి మనం ఏదో ఒకటి చేద్దాం. 100% ప్యూర్ అండ్ క్లీన్, నో కాంప్రమైజ్, బెస్ట్ క్వాలిటీ, ఫ్యామిలీ రెస్టారెంట్, 100% ఆంబూర్ అండ్ దిండుకల్ స్టైల్ బిర్యానీ, 100% వీనస్ బిర్యానీ, near Government Maternity Hospital, Maharaja Road, Robertsonpet. For all NCERT, CBSE textbooks, guides, PUC, ITI, BE textbooks, guides and classmate notes, and for all the types of stationery available only at Satya Bookstore, opposite to Karur Vaishya ATM, Aladamara, Bemmal Nagar, KGF. For more details, contact 8073962145.